ఈ వీకెండ్ నాగార్జున గారి ముందు ఇమాన్యుయల్ ప్లేట్ పల్లట తీయాలి. హీ రియలీ వాంటెడ్ టు నామినేట్ తనూజ. ఇది వెరీ క్లియర్. లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. తన దగ్గర 5 నామినేషన్ షీట్స్ ఉంచుకొని కూడా కళ్యాణ్ అండ్ రమ్యకి ఇచ్చి నామినేట్ చేయమని చెప్పడం అది తన స్ట్రాటజీ. కాకపోతే ఆ స్ట్రాటజీ బెడ్స్ కొట్టింది. కళ్యాణ్ తనూజని కాకుండా వాళ్ళ మమ్మీని నామినేట్ చేస్తే బాధేసింది. దీన్నే కర్ర విరగకూడదు కానీ పావు చావాలి, తను సేఫ్ గా ఉండాలి కానీ తనూజాని నామినేట్ చేయాలి అన్న స్ట్రాటజీ సూపర్. నేను లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పా, ఇమాన్యుయల్ ఈ విషయంలో సేఫ్ ఆడాడు అని చెప్పేసి. సేమ్ థింగ్ నాగార్జున గారు కూడా అదే చెప్పారు, సేఫ్ ఆడుతున్నావు అలా ఆడద్దు అని. ఇమాన్యుయల్ కనుక ఇలాగే సేఫ్గా ఆడితే ఏముండదు, మొత్తం డల్లా. హీఈస్ రియలీ అ వెరీ గుడ్ కంటెస్టెంట్. తనకి చాలా పొటెన్షియల్ ఉంది. హీఈస్ ప్లేయింగ్ రియలీ గుడ్ ఇన్ గేమ్స్. ఇరగదీస్తున్నాడు గేమ్స్లో అయితే, అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఆయనే ఇస్తున్నాడు. సో టాప్ 5లో ఆర్ మేబీ విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర. బట్ సో ఇలాగే సేఫ్గా ఆడితే మొత్తం తిప్పికొట్టే ఛాన్సెస్ అయితే క్లియర్గా ఉన్నాయి. మేబీ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో అట్లీస్ట్ వాళ్ళైనా ఇమాన్యుయల్కి అర్థమయ్యేలా చెప్తారేమో, లేకపోతే కాంపిటీషన్ అని చెప్పరో, మనం ఇది వెయిట్ చేసి చూద్దాం. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇమాన్యుయల్ గైస్? ఈజ్ హీ ప్లేయింగ్ సేఫ్? Please tell me in comments.